హాయ్. హై. హాయ్. మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోకుండా మీ ఫ్రెండ్ ఏదో ఒక స్కిన్ కేర్ ప్రొడక్ట్ చెప్పాడని చెప్పి గుడ్డిగా నమ్మి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా దాన్ని యూజ్ చేస్తే దానికి వచ్చే ఫలితం మీ స్కిన్ డ్యామేజ్ అవ్వదు. దానికి ఏం చేయాలో నేను చెప్తా, విను. చెప్పు. ఫస్ట్ మన స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలి. మొత్తం 5 స్కిన్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆయిల్ స్కిన్. ఆయిల్ స్కిన్ ఎలా ఉంటది అంటే ఫేస్ మీద షైన్ ఎక్కువ ఉంటది, ఆయిల్ గా ఫేస్ కనిపిస్తుంది, పింపుల్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి వీళ్ళకి. సెకండ్ డ్రై స్కిన్. డ్రై స్కిన్ అంటే టైట్ అండ్ రఫ్ ఫీలింగ్ ఉన్నట్టు ఫేస్ మీద అనిపిస్తుంది, వైట్ ఫ్లేక్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. థర్డ్ వన్ కాంబినేషన్ స్కిన్. ఇది ఎలా ఉంటది అంటే టీ జోన్ ప్లస్ ఆయిల్ స్కిన్ అన్నమాట. అంటే ఆయిల్ స్కిన్ అండ్ డ్రై స్కిన్ రెండు మిక్స్ అయి ఉంటది. అంటే చీక్స్ దగ్గర డ్రైగా ఉంటే మిగతా ఫేస్ మొత్తం ఆయిల్ గా ఉంటది. కొంచెం రేర్ కేసు ఇది, 100 లో 20 మెంబర్స్ మాత్రమే ఈ స్కిన్ టైప్ ఉంటది. ఫోర్త్ వన్ నార్మల్ స్కిన్. ఈ నార్మల్ స్కిన్ వాళ్ళు చాలా లక్కీ, స్మూత్ అండ్ బ్యాలెన్స్డ్ గా స్కిన్ ఉంటది. ఎక్కువ స్కిన్ కేర్ లేని స్కిన్ టైప్ ఏదైనా ఉందా అంటే ఈ నార్మల్ స్కిన్ వాళ్ళు మాత్రమే. ఫిఫ్త్ వన్ సెన్సిటివ్ స్కిన్. అంటే ఫేస్ ని ముట్టుకుంటే చాలు రెడ్డిష్ గా వచ్చే స్కిన్ టైప్ అన్నమాట. మనం కొంతమందిలో చూస్తుంటాము, జస్ట్ చీక్స్ లైట్ గా ముట్టుకోవాలనే చాలా రెడ్డిష్ గా వచ్చేస్తాయి. చిన్న పిల్లల్లో ఎక్కువ ఈ స్కిన్ టైప్ ని చూస్తుంటాము, లైట్ పింకిష్ కలర్ లో ఉంటాయి. ఈ స్కిన్ టైప్ అనేది ఎక్కువగా ఉమెన్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ స్కిన్ టైప్ వాళ్ళు ఉన్నప్పుడు స్కిన్ టైప్ ని బట్టి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. వీటిలో మీ స్కిన్ టైప్ ఏందో చెక్ చేసుకుని కింద కామెంట్ లో మీ స్కిన్ టైప్ ఏందో చెప్పండి, నేను వింటా. బాయ్.